దేశంలో అవినీతి నల్లధనాన్ని అరికట్టడమే లక్ష్యంగా కేంద్రం 500, 1000 నోట్లను రద్దు చేసిన వేళ నేటి నుంచి జరగనున్న పార్లమెంటు శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు సహా మరికొన్ని కీలక అంశాలపై సర్కారును ఇరుకున పెట్టేందుకు విపక్షాలన్నీ కలిసి వ్యూహాలు రచించగా అంతే దీటుగా తిప్పికొట్టేందుకు అధికారపక్షం కూడా సిద్ధమైంది. లక్షిత దాడులు, రైతుల సమస్యలు, లోక్సభ, శాసనసభ ఎన్నికలు ఒకేసారి నిర్వహణపైన పార్లమెంట్లో కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. పార్లమెంటు శీతాకాల సమావేశాలు నేటి నుంచి డిసెంబర్ 16 వరకు జరగనున్నాయి. మొత్తం 22 రోజుల పాటు ఉభయ సభలు పనిచేయనుండగా లోక్సభ ముందుకు 22 లేదా 23 బిల్లులు వచ్చే అవకాశం ఉంది. శీతాకాల సమావేశాల్ని సద్వినియోగం చేసుకుని జీఎస్టీ అమలు దిశగా మరో ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆశిస్తోంది. అయితే పెద్ద నోట్ల రద్దు, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం లక్షిత దాడుల వంటి పరిణామాల నేపథ్యంలో సభా వేదికగా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టాలని విపక్షాలు భావిస్తున్నాయి. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎన్నడూ లేని రీతిలో ఏకంగా 13 విపక్ష పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలో జట్టు కట్టాయి. బద్ధ శత్రువులైన టీఎంసీ, సిపిఎం, బీఎస్పీ, ఎస్పీ సహా ఎన్సీపీ, జేడీయూ, డీఎంకే వంటి పార్టీలు పెద్ద నోట్ల రద్దు విషయంలో ఏకమయ్యాయి. సభా కార్యకలాపాల్ని వాయిదా వేసి పెద్ద నోట్ల రద్దు అనంతర పరిణామాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆయా పార్టీలు ఉభయ సభల్లో నోటీసులు ఇచ్చాయి. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో సమావేశమైన విపక్ష నేతలు ప్రభుత్వం తీరును ఎండగట్టాలని తీర్మానించారు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దర్యాప్తు కోసం సంయుక్త పార్లమెంటరీ సంఘం ఏర్పాటుకు డిమాండ్ చేయనున్నట్లు విపక్ష నేతలు సంకేతాలిచ్చారు. बहुत बड़ा स्कैम इसमें हो गया, शायद वो भारत का सबसे बड़ा स्कैम यही निकलेगा और इसकी इंक्वायरी होनी चाहिए. कैसी इंक्वायरी होगी, कौन करेगा, उसके जब चर्चा होगी पार्लियामेंट के अंदर उस वक्त उसमें हम लोग बताएंगे. ये सिलेक्टिव लीकेज हो गई. बीजेपी के लोगों को भी, कई लोगों को मालूम और अन्य लोगों को भी मालूम था. कई जगह से रिपोर्ट आ रही है कि 8 तारीख से पहले ही 2000 के नोट उन्होंने निकाल लिए. वो कैसे हुआ? अधिकतर लोगों ने कहा कि ये तो इकोनॉमिक सर्जिकल स्ट्राइक हुई है, ये दूसरों को सबको मार दो इलेक्शन के बीच में और रूलिंग पार्टी को रखो. ये तमाम चीजें इस दफा इन पे चर्चा होगी सदन में. భవిష్యత్ కార్యాచరణకు సంబంధించిన కొన్ని అంశాలపై మాత్రం విపక్షాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి. రాష్ట్రపతి భవన్ వరకు పాదయాత్ర చేయాలని తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రతిపాదించగా కొన్ని పార్టీలు నిరాకరించాయి. తొలి రోజే రాష్ట్రపతి వద్దకు వెళ్లి వినతిపత్రం సమర్పించడం సరికాదని, ఆఖరి అస్త్రంగా ఆ పని చేయాలని కాంగ్రెస్ సహా మరికొన్ని పార్టీలు స్పష్టం చేశాయి. అయినప్పటికీ టీఎంసీ ఎంపీలతో కలిసి ప్రణబ్ ముఖర్జీని కలుస్తామన్న మమత కొన్ని పార్టీలు తమతో కలిసి వచ్చే అవకాశముందని చెప్పారు. అవినీతి, నల్లధనం మహమ్మారుల్ని దేశం నుంచి పారదోలేందుకే పెద్ద నోట్లు రద్దు చేసినట్లు స్పష్టం చేస్తున్న అధికార పక్షం ఈ విషయంలో దూకుడుగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది. ప్రజలు మద్దతు ఇస్తున్నందున పెద్ద నోట్ల రద్దుపై ఏమాత్రం వెనక్కి తగ్గకుండా విపక్షాల విమర్శల్ని తిప్పికొట్టాలని భావిస్తోంది. శీతాకాల సమావేశాల్ని సద్వినియోగం చేసుకుని అవినీతిని ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో, ఏ పార్టీ సమర్థిస్తుందో ప్రజలకు తెలియజెప్పడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. And to say that the government have informed some people advance is an absurd allegation. No advance information or no leak was made to anybody whatsoever, because there has to be an element of surprise, because the unscrupulous elements, they will take advantage of the same. That's why this announcement was made on November 8th after the cabinet meeting. The secrecy is the main ingredient of this entire operation. This is a war against corruption and war against black money. That being the case, there is no question of sharing with anybody. పెద్ద నోట్ల రద్దుతో పాటు లక్షిత దాడులు, పాక్ పట్ల భారత విదేశాంగ విధానం, కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితి, ఒకే హోదా ఒకే పింఛను వంటి అంశాలపై పార్లమెంటు సమావేశాల్లో చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ, శాసనసభల ఎన్నికల్ని ఒకేసారి నిర్వహించడం, అందుకోసం రాష్ట్రాలు కొంత ఖర్చు చేయడం పైన చర్చించే అవకాశం ఉంది.